గతంలో కేసీఆర్ బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభలో కూడా ఏం మాట్లాడతాడో మనం ఊహించి చెప్పినాం. గతంలో ఒక ఛానల్లో పనిచేసినప్పుడు 1,00,000 మంది చూసిర్రు. అది నాకు బాధ అవుతుంది, నాకు దుఃఖం వస్తుంది, నాకు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే నేను ఇంట్లో ఉండలేకపోయినా అందుకే బయటకు వచ్చినా అని చెప్తాడా లేదా చూడు అని చెప్పిన ఆ వీడియో అన్నట్టుగా కొంతమంది అయితే ఇక కామెడీగా అన్నా కేసీఆర్ కు స్క్రిప్ట్ నువ్వే ఇచ్చినవా, అన్నా కేసీఆర్ నువ్వు రాత్రి ఇక పెగ్గేసినవా అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇక కామెడీగా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే అంతలా కూర్చొని అంత మాట్లాడుకున్నారా, నువ్వు చెప్పింది ఎట్లా వచ్చింది, నీ నోట్లకెళ్ళి వచ్చింది ఆయన నోట్లకెళ్ళి ఎట్లా వస్తుంది అన్నట్టుగా. అంటే నేను ఊహించినాం, మనకేమి అది లేదు, జ్యోతిష్యం ఏం రాదు, మనకి ఆస్ట్రాలజీ అసలుకే తెలియదు. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు రైతులంతా అడుగుతా ఉంటే, రాష్ట్ర ప్రజలంతా అడుగుతా ఉంటే ఆయన మైండ్ లో ఏం తొలుస్తుందో నేను ఊహించగలిగిన కాబట్టి. సో అందుకే ఇది కూడా మనం చెప్పినాం, ఎట్లయినా అసెంబ్లీలో పెట్టి అది చూపించి ఇగో బాబు కేసీఆర్ వల్ల హరీష్ రావు వల్లనే ఈ రాష్ట్రంలో ఇగో ఈ అప్పుల పాలు అయిపోయినాం, ఇదంతా కాళేశ్వరం తప్పిదం వల్లనే అని చెప్పి కేసీఆర్ తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్ గా ఎన్నికలకు పోదామని నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట. అది అలా ముచ్చట.